బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని అనాథాశ్రమంలో ఆహారం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 3 మృతి చెందారు. ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు కారణాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు హాస్టల్ నిర్వాహకులు పాస్టర్ కిరణ్ భార్య రమ. ఎప్పటిలానే దాతలు ఇచ్చిన ఫుడ్ పిల్లలకు పెట్టామని అంతకుమించి తమకేం తెలియదంటున్నారు పాస్టర్ భార్య. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో ఉన్నటువంటి హాస్టల్ ఇదే హాస్టల్. ఈ హాస్టల్కి సంబంధించి ఇదే హాస్టల్, ఇదే చర్చ్, ఆ పాస్టర్ ఫ్యామిలీ ఉండడానికి ఇదే నివాసం. ఇక్కడే దాదాపుగా 86 మంది పిల్లలు ఉండేటువంటి ఒక చిన్న రేకుల షెడ్. వీళ్ళందరూ కూడా మొత్తం గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా మంచి భోజనం పెడతారు, మంచి పుస్తకాలు ఇస్తారు, మంచి చదువు దొరుకుతుందనే ఉద్దేశంతో గిరిజన తండాలకు సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా ఈ హాస్టల్కి అయితే పంపిస్తారు. అయితే ఇప్పుడు అక్కడ ఫుడ్ పాయిజన్ అవడం వల్ల దాదాపుగా 4 విద్యార్థులు చనిపోయారనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళకి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి కమిటీ వేసి దీన్ని విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ దీని మీద పూర్తి స్థాయి సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు అయితే ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ హాస్టల్ నిర్వహణ చేస్తున్నటువంటి వ్యక్తి పాస్టర్ కిరణ్ కుమార్. అంటే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ మీద ఉన్నది, కానీ హాస్టల్ రిజిస్ట్రేషన్ కానీ దీని అనుమతులు కానీ ఇప్పటివరకు ఏమీ లేవు. ఇప్పటికే పోలీసులు పాస్టర్ కిరణ్ కుమార్ని పోలీసులు అయితే ఆ పోలీస్ స్టేషన్, కోటవరట్ల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అతని భార్య రమ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం అయితే ఇక్కడే ఉన్నారు. నిన్నటి నుంచి కూడా వీళ్ళ బంధువులను ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో వాళ్ళందరితో కూడా మాట్లాడమని ఇక్కడైతే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు పాస్టర్ గారి వైఫ్ రమ గారిని అడుగుదాం ఏం జరిగింది ఏంటనేది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి హాస్టల్ నిర్వహణ చేస్తున్నారు? అంటే ఇది కేవలం రేకుల షెడ్, చుట్టూ చూడడానికి కనీసం కిటికీలు లేవు, పిల్లలు ఎలా ఉంటారు, అసలు ఈ ఫెసిలిటీస్ లేని దాంట్లో ఇంతమంది పిల్లల్ని ఎలా పెడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? ఇక్కడికి మేము సేవకు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది సార్. అయితే ఈ పరిచర్య 2 పిల్లల్ని తీసుకొచ్చి 13 సంవత్సరాల క్రితం 2 పిల్లల్ని తీసుకొచ్చి పరిచర్య స్టార్ట్ చేశాం సార్. ఆ 2 పిల్లల్లో ఇక్కడ వాలంటీర్ జాబ్ ఒక అబ్బాయి చేస్తాడు, ఒక అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా రన్ చేస్తాను సార్. అంటే ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు దీనిలో? ఈ సంవత్సరం 86 మంది అయ్యారు సార్. అంటే 86 అంటే మా పిల్లలతో 86 మంది సార్. ఈ 86 మంది పిల్లలకి మేము చూస్తున్నాం సార్. సీఎంఏ స్వయంగా దీని మీద విచారణ చేయమని ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంత జరుగుతుంది కదా, అసలు ఈ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఎవరిని ఇచ్చారా? వాళ్ళకి సంబంధించిన పేర్లోనే మీరే వండి పెట్టారా? అసలు ఏం పెట్టారు వాళ్ళకి? ఈ ఫుడ్ అంటే సార్, ఈ 2 సంవత్సరాల నుంచి కొంతమందికి ఇక్కడ హాస్టల్ రన్ చేస్తాను అని పిల్లలు ఎక్కడ ఉన్నారని తెలిసి బర్త్డేస్ అయినా లేదంటే వాళ్ళు ఏదైనా అకేషన్స్ జరుపుకున్నా ఇక్కడ ఫుడ్ ఉంటే తెస్తారు సార్. అలాగే ఎప్పుడులాగే తెచ్చారు సార్. ఒకరేమో సమోసా చాక్లెట్ తెచ్చారు సార్. సాయంత్రం 5 గంటలకు ఇలాగా తెచ్చినప్పుడు తర్వాత ఏమో ఫుడ్ తెచ్చారు సార్. ఫుడ్ తెస్తే ఆ ఫుడ్ ఏంటంటే బిర్యానీ సార్, తర్వాత కాజు కూర, తర్వాత ఏమో పునుగుల కూర సార్, సాంబార్, వైట్ రైస్ సార్. అయితే మేము ఫస్ట్ స్నాక్స్ పెట్టాం సార్. వాళ్ళు తెచ్చిన సమోసా, నక్కపిల్లి నుంచి తెచ్చిన టీమ్ సమోసా, చాక్లెట్స్ వాళ్ళే పెట్టారు, పిల్లలు తిన్నారు సార్. తిన్న తర్వాత భోజనం 1 గంట ఆగి పెట్టాం సార్. ఆ 1 గంట ఆగి పెట్టినప్పుడు భోజనాలు పెడుతున్నప్పుడు భోజనం చేయకుండానే ఒక అబ్బాయికి వామిటింగ్స్ అయ్యాయి సార్. ఒక అబ్బాయికి, సుశాంత్ అన్న అబ్బాయికి సార్ వామిటింగ్స్ అయితే అబ్బాయికి ఒంట్లో బాగోలేదేమో అందుకనే వామిటింగ్స్ అవుతానని చెప్పి మేము అన్నంలో వామిటింగ్స్ అయితే అన్నం తీసేసి అబ్బాయిని పక్కన కూర్చోబెట్టి గెంజి ఉంటే గెంజి పట్టి పడుకోబెట్టాం సార్. పడుకోబెట్టి పెద్ద పిల్లలందరికీ కొంచెం బిర్యానీ పెట్టాం సార్. చిన్నపిల్లలందరికీ ఎవ్వరికి బిర్యానీ పెట్టలేదు సార్. అందరికీ వైట్ రైస్, సాంబారు, కొంచెం కూర పెట్టాం సార్. పెడితే తిన్నారు సార్. తిని నైట్ పడుకుంటారు సార్. అందరం పడుకోను, మేము కూడా అదే ఫుడ్ తిన్నాం సార్. మా పిల్లలు మేము అదే ఫుడ్. సో మరి ఇప్పటికే దీని మీద సీఎం చంద్రబాబు ఒక విచారణ కమిటీకి ఆదేశించి అసలు ఏం జరిగింది ఏంటని పూర్తి స్థాయిలో, మీ పాస్టర్ గారేమో ఇప్పుడు పోలీసులు తీసుకెళ్లారు, మీరేమో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు పిల్లలందరూ వరుసగా చనిపోతున్నారు, ఇంకా హాస్పిటల్కి ఇప్పటికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఓవరాల్గా ఏం చెప్తారు అసలు? అంటే దీంట్లో మీది ఎట్లాంటి తప్పు లేదని చెప్తారా? తప్పు లేదని కాదు సార్, అసలు ఏం మాట్లాడాలో కూడా మాకు తెలియలేదు సార్. అది సార్ అంటే మేము
ఇంకా ప్రభుత్వం ఇంకా మంచి మనసు చేసుకొని ఇన్ని సంవత్సరాలు రన్ చేశారు కదా అని మంచి మనసు చేసుకొని వాళ్ళందరూ అధికారులైనా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా సరే ఇది ఆలోచిస్తే మాకు మేలు సార్. లేదంటే మరి మేమేం చేయాలో మాకు తెలియదు సార్. అంటే ఓవరాల్గా చూస్తే 13 సంవత్సరాల క్రితం ఇద్దరితో స్టార్ట్ చేసినటువంటి హాస్టల్ లాస్ట్ ఇయర్ వరకు 48 మంది ఉన్నారు, ఇప్పుడు 86కి చేరుకున్నటువంటిది. అయితే శనివారం అంటే నక్కపల్లికి చెందినటువంటి వాళ్ళు సమోసాలు చాక్లెట్స్ ఇచ్చి వెళ్ళారు. మధ్యాహ్నం అయితే స్కూల్లో భోజనం చేసి వచ్చారు. సాయంత్రము ఆ సమోసాలు అదేవిధంగా చాక్లెట్స్ తిన్నారు. సో ఆ ఈవినింగ్ మరొక డోనర్ వచ్చి ఆ బిర్యానీ ఇచ్చారు. అది తినకుండానే, ఎందుకంటే పిల్లలకి పెట్టలేదు, వామిటింగ్స్ అవుతున్నాయని అప్పటికే ఒకరికి వామిటింగ్ అయిందని పాస్టర్ రమా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ఎవరిని డొనేషన్లు అడిగి తీసుకోం, ఎవరన్నా భోజనాలు పెడితే తీసుకుంటాం, వీళ్ళకి కావాల్సిన ఏమైనా అందిస్తే తీసుకుంటాం తప్ప సంఘం ద్వారా వచ్చే డబ్బులతోనే హాస్టల్ రన్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మాకు చెడ్డ పేరు రాలేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా జరిగింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో, మేము ఇన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని పాస్టర్ కిరణ్ వైఫ్ రమా చెప్తున్నటువంటిది అయితే మనం చూసాం. కానీ ఎట్లాంటి అనుమతులు లేకుండా హాస్టల్స్ని రన్ చేసి అమాయకమైనటువంటి పిల్లలు చావుకు కారణం అవడంతో ఇదొక సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా నోట్లతో రాజు, బిగ్ టీవీ, కైలాసపట్నం, అనకాపల్లి.